లోకల్ న్యూస్ నేను తులసి ముదిరాజ్. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ బోధిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధి తోడ్పాటు అందిస్తామన్నారు. బుధవారంతో ముగియనున్న సర్పంచ్ల పదవీ కాలం. కాంగ్రెస్ కు ఆధిక్యం ఇచ్చిన నియోజకవర్గం ఎంపీ ఎన్నికలలో సైతం మరింత తోడ్పాటు అందించాలన్నారు రూరల్ ఎమ్మెల్యే. ముగియనున్న సర్పంచ్ల పదవీ కాలం. మరిన్ని వార్తలు చూసే ముందు హెడ్లైన్స్. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. అక్రమాలు చేసిన వారికి శిక్ష తప్పదు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హెచ్చరిక. పార్టీకి ప్రజల సహకారం అవసరం. ఎంపీ ఎన్నికలలో ఇదే స్ఫూర్తి చూపాలి. ఇందల్వాయిలో ఎమ్మెల్యే విన్నపం. సాదా సీదాగా మండల సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన అధికారులపై అసహనం వ్యక్తం చేసిన ఎంపీపీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావులు ఒళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలని బోధిని ఎమ్మెల్యే మాజీ మంత్రి హెచ్చరించారు. త్వరలో చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తారు అని ఆయన వ్యాఖ్యానించారు. నవీపేట్ మండలం అభంగపట్నం, మట్టయ్య ఫారం, మద్దేపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సర్పంచ్లు రమాదేవి, రాము, బదావత్ రేణుక, రవి మరియు పంచాయతీ పాలకవర్గంతో కలిసి ప్రారంభించారు. అభంగపట్నం గ్రామంలో ఎంపీపీ సంగం శ్రీనివాస్, జెడ్పీటీసీ సవిత బుచ్చన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. మద్దేపల్లి గ్రామంలో వైస్ ఎంపీపీ హరీష్ ఎమ్మెల్యేని సన్మానించారు. అనంతరం అబ్బాపూర్ తాండా, యంచ, నందిగాం గ్రామంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మొదటిసారి గ్రామాల్లో పర్యటిస్తుండటంతో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ సన్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్, హరీష్ రావులు నోరు ఒళ్లు జాగ్రత్తగా ఉంచుకుని మాట్లాడాలని హెచ్చరించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు అన్నారు. స్వార్థం కోసం బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేసి దోచుకున్నారని, త్వరలో చేసిన తప్పులకు శిక్ష ఉంటుంది అని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టులను, స్కూళ్లను, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. కానీ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏం చేసింది చెప్పాలని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకపోవడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఫిబ్రవరి నెలలో మరో 2 గ్యారంటీలు అమలు చేయడంతో పాటు త్వరలో అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాజిద్ అలీ, తహసీల్దార్ ధన్వాల్, ఎంపీఓ రామకృష్ణ, పీఆర్ఏఈ శ్రావణ్, నీటిపారుదల శాఖ డిఈ బలరాం, పంచాయతీ కార్యదర్శులు రామగౌడ్, మమత, కళ్యాణి, ఎంపీటీసీ పార్వతీ శంకర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం హాస్పిటల్ చుట్టూ తిరిగేటానికి సరిపోతా ఉంది. నాకు తెలిసినంత మట్టుకు మన డిస్టిక్ లో కేవలం 1 హెక్టార్ 2.5 ఎకరాలు ఉన్న వాళ్ళు 1,45,000 మంది ఉన్నారు. వాళ్ళు ఎంత బతకాల 2.5 ఎకరాలతో. అదేవిధంగా 2 నుంచి 4 ఉన్నవారు 60,000 ఉన్నారు. ఇవన్నీ మీకు తోడు ఏదైనా పని లేకుంటే కేవలం దాని మీద బతుకుడు కష్టం అనిపిస్తా ఉంది. నేను అప్పుడు ఆందోళన ఇంటుంటి 15-20 సంవత్సరాల కింద ఒక 4-5 కొబ్బరి చెట్లు పెట్టుకుంటే ఇంటి ఖర్చులు వెళ్తాయని, ఇక్కడ కూడా గేదెలున్న వాళ్ళకు కూడా కొంత పాల రేట్లు పెంచి మన గవర్నమెంట్ ఏదైతే విజయ్ డైరీ ఉందో దాని ద్వారా ఈ దరిద్రులు కొందరు మనం తాగే పాలు కూడా మిక్సింగ్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా అనాలైజ్ చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ మీద కేసులు చేసి మనం మీ పాలు సేకరించి మన ప్రభుత్వం చాలా రోజుల నుంచి ఉన్నది విజయ్ డైరీ, దాని ద్వారానే బాకీలు పంపాలని ప్రయత్నం చేస్తాం. ఒకటి చేసుకుందాం. కానీ మీరు
బాధలు ఉన్నారు, ఆశలు ఉన్నారు, తప్పేం లేదు. ఆయన సున్నోటి దొరికిండు మనకు, అది పోతే పని చేయకపోతే చేయకపోయా కానీ అన్ని బాకీలు పెట్టిపోయింది. బాకీలు పెట్టిండా ఆడు వేస్తోడు పెడతాడు చూడు, అట్ట పెట్టిపోయింది. వీడు కేటీఆర్ మీరు చేసిన పనులకు ఎన్నో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకా మీరు ఓపిక లేక పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. హరీష్ రావు, కేటీఆర్ గారు ఒళ్ళు టంగు దగ్గర పెట్టుకొని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తా ఉన్నాం. ఏదన్నా మాట్లాడితే మీరేం సాధించారు? మేము చెప్తున్నాం, మేము కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం అడారైతోటి మన మండలి లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకున్నాం, స్కూల్ రూములు కట్టుకున్నాం, పాలిటెక్నిక్ కట్టాం, మోడల్ స్కూల్స్ కట్టాం. ఈ దరిద్రుడు ఇంత ధరలు పెంచి ఇంత బడ్జెట్ ఉండగా ఏమి చెయ్యక ఇంకా మన మీద మాట్లాడతారు. మీరందరూ కేవలం స్వార్థాలు, మీ స్వార్థాల కొరకే మా ప్రజలను ఇబ్బంది పెట్టారు. కాబట్టి మీరు మళ్ళా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి తన గెలుపుకు కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాలలో పర్యటించి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కారం కోసం కృషి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హామీ ఇచ్చారు. ఇందల్వై మండలం గౌరారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వై మండలం గౌరారం గ్రామంలో హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి గౌరారం గ్రామ పంచాయతీ ఆవరణలో గల ఆశ్రమానికి శంకుస్థాపన చేశారు. గౌరారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చి తన గెలుపుకు కృషి చేసిన ఈ గౌరారం గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గ్రామ సర్పంచ్ ఇమ్మడి లక్ష్మి గోపి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని పూలమాల శాలువాతో సన్మానించారు. గ్రామంలో గల కొంత అసైన్డ్ భూమి ఉందని ఆ భూమిని గ్రామంలోని పేదలకు పంపిణీ చేసే విధంగా కృషి చేయాలని మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి కోరారు. గ్రామంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డికి బోనాలు డప్పులతో భారీ స్వాగతం పలికారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఇందల్వై మండలం నుండి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ వచ్చే విధంగా కృషి చేయాలని పార్టీ నాయకులను, కార్యకర్తలను, గ్రామస్తులను ఎమ్మెల్యే కోరారు. గ్రామ అభివృద్ధి కొరకు వినతి పత్రంలో ఎమ్మెల్యేకు ఇవ్వడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి వాటన్నింటినీ త్వరలోనే ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇమ్మడి లక్ష్మీ గోపి, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు గొప్ప గంగారెడ్డి, డీసీసీ డెలిగేట్ సుధాకర్, మాజీ ఎంపీటీసీ చింతల కిషన్, కర్ష మోహన్, సంతోష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఫార్మేషన్ రోడ్ తయారు చేసుకోండి, పొలాలలో మనోళ్ళనే మాట్లాడుకోండి. ఎందుకంటే ఫార్మేషన్ రోడ్లకు మనకు గవర్నమెంట్ నుండి డబ్బులు రావు. ఫస్ట్ అయితే మీరు రోడ్డు తయారు చేసుకోండి మధ్య మధ్యన. అది చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ బీటీ కన్వర్ట్ చేద్దాం. ఆ బైపాస్ రోడ్ కూడా కొంచెం మెల్లమెల్లగా చేసుకుందాం. అయితే ముఖ్యంగా ఇక్కడ 2 కల్వర్ట్స్ కావాలన్నారు. ఒకటి ఈ శ్మశాన వాటిక దగ్గర, ఇంకొకటి అక్కడ మన దొన్కల్ రోడ్కు. ఆ రెండు కూడా ఆర్ఎన్బి వాళ్ళకి చెప్తాం. అవసరం ఉంటే అతి తొందరగానే మేము దాన్ని ఏదైనా స్పెషల్ ఫండ్ అన్నది పెట్టి దాని బిడ్జెట్ కూడా నేను చేపిస్తానని చెప్తా ఉన్నా. అదేవిధంగా 180 సర్వే నెంబర్ గురించి చెప్పారు. ఇప్పుడు ధరణి రీఆర్గనైజేషన్ అవుతా ఉంది. ఈ కేసీఆర్ ఏం చేసిందంటే ధరణి పేరు మీద మొత్తం ఇక ఉన్న గరీబుల భూములు కూడా గుంజుకున్నారు. మీకు అందరు కూడా తెలుసు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇచ్చినా కూడా మళ్ళీ గుంజుకున్నారు. భూమి ఇస్తామన్నారు కానీ భూమి కాదు కానీ ఇంకో బుల్ట్ గుంజుకున్నారు. అందుకనే ఇప్పుడు ధరణిని మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తున్నాం. ఒక కమిటీ చేసినాం ప్రభుత్వం. ఆల్రెడీ పెద్దలు మన ఫైనాన్స్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 3 మంత్రులు కమిటీ చేసినాం. దాని మీద నడుస్తూ ఉంది. ఒక 3-4 నెలల్లో దానికి అన్ని మార్పులు చేర్పు అన్నీ అయిన తర్వాత ఒక కొత్త చట్టం, రెవెన్యూ చట్టాన్ని మార్చడమా, ధరణిని మార్చడమా చేసి దాని ద్వారా ఈ 180లో ఉన్న భూమిని మొత్తం కూడా సర్వే చేయించి ఎవరికి పట్టాలు ఇవ్వాలనో అదంతా కూడా నిర్ణయించి వాళ్ళ భూములు వాళ్ళకి ఇద్దాం. అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. వడ్ల కోసం ఒక 10 ఎకరాల పొలం ఉండే,
అది మన టీఆర్ఎస్ నాయకులు దున్నుకున్నారని చెప్పి కూడా నాకు సమాచారం ఉంది. అది మేము డిఎఫ్ఓతో మాట్లాడినాము. ఇమ్మీడియట్గా అది మొత్తం కూడా కంచె వేయండి, ఫస్ట్ మీరు ప్రభుత్వం టేక్ ఓవర్ చేయండి, తర్వాత మీరు గ్రామస్తులకు ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. అది కూడా జరుగుతుంది. తర్వాత ఇంకా చిన్న చిన్న ఇప్పుడు అన్ని సంఘాల వాళ్ళు అడిగిండ్రు. పాపం వడ్డెర సంఘం వాళ్ళు సార్ మా సంఘం దగ్గర రమ్మని అన్నారు. నేను ఇంకా చాలా దూరం 5-6 కార్యక్రమాలు ఉన్నాయి. ఒక స్కూల్ పిల్లల కార్యక్రమం ఉంది కాబట్టి అక్కడ లేట్ అయితే స్కూల్ పిల్లలు మరి వెయిట్ చేస్తే బాగుండేది చిన్నపిల్లలు అని చెప్పి నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ గౌరవాలకు నేను మళ్ళీ చాలాసార్లు వచ్చేది ఉంది కాబట్టి నేను మళ్ళీ వస్తాను. కానీ మీ విన్నపం నేను వింటా అని చెప్పాను. వాళ్ళు కూడా సమస్యలు చెప్పారు. వాళ్ళందరూ కూడా ఏ కుల సంఘానికైనా కానీ అది ఏది ఉంటే అది కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా తగిన సహాయం నేను అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే చెక్ డ్యాములు కూడా మరి చాలా రోజుల నుండి ప్రపోజల్ ఉంటే నేను మొన్న వెళ్ళి మళ్ళీ ఆపిన తర్వాత మళ్ళీ నేను ఇరిగేషన్ మీద మంత్రి గారి దగ్గర పోయి మళ్ళీ కొత్త ప్రపోజల్ పెట్టి ఇప్పుడు శాంక్షన్ చేయించుకుంటున్నాం. తప్పకుండా ఎంత టైం పడుతుందో తెలియదు, నెల అవుతుందా 2 నెలలు అవుతుందా తెలియదు, కానీ ఖచ్చితంగా మనం చెక్ డ్యాములు కూడా నిర్మించుకోవడానికి మనం చేసుకుందాం. ఈ విధంగా సరే ఒక పని వెనుక అవుతుంది, ఒక పని ముందు అవుతుంది. కానీ గౌరారం గ్రామానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మీ గ్రామాన్ని ఖచ్చితంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత నాది. కాబట్టి మీరు ఒక నమ్మకంతో నన్ను ఓట్లేసిండ్రు. ఇప్పుడు మన దగ్గర ఈ టీఆర్ఎస్ వాడనో ఇటు బీజేపీ వాడనో కాదు, అందరు మనోళ్ళే. నాకు ఓటు వేసిన వాళ్ళు మనోళ్ళే, ఓటు వేయని వాళ్ళు నా వాళ్ళే. ఎందుకంటే నాకు ఎవరు శత్రువులు ఉంటే మాకు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, మీరు కాదు. కాబట్టి లీడర్లతో ఖచ్చితంగా కొట్లాడతాం. ఇంకోటి మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలా, ఇవాళ ఇంకా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఇవాళ మరి రామ మందిర్ ముసుగులో మరి దేవుడు అందరు మొక్తాం. నేను రామభక్తునే, నేను జై శ్రీరామే అంట. రోజు మా ఇంట్లో శివుణ్ణే మొక్తాం, మా ఇంటి దేవుడు. అది సమస్య కాదు. పేదరికంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కడుపు నిండినప్పుడే, ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చినప్పుడే, చదువుకున్న పిల్లలకు ఉద్యోగం వచ్చినప్పుడే రామరాజ్యం ఏర్పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుంది. ఇవాళ బీజేపీ ముసుగులో మళ్ళీ ఎన్నికల్లో రామ మందిరం పేరు ఎన్నికలకు రాబోతున్నారు. టీఆర్ఎస్ బీజేపీ ఒకటే. దర్పల్లి మండల సర్వసభ్య సమావేశం సాదా సీదాగా సాగింది. సమిష్టి భాగస్వామ్యంతో పల్లెల అభివృద్ధికి పాటుపడాలని ఎంపీ నల్ల సారిక హనుమంతరెడ్డి అన్నారు. గైర్హాజరైన అధికారులపై ఎంపీపీ నల్ల సారికారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నల్ల సారిక అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలు నివేదించారు. ఆయా గ్రామాల్లో చేపడుతున్న పనుల వివరాలను వెల్లడించారు. సర్పంచ్లకు ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్ మాట్లాడుతూ పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన బిల్లులు మంజూరు చేయించాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. అన్ని శాఖలపైన సుదీర్ఘంగా సభ్యులు చర్చించారు. ఉచిత విద్యుత్ గృహాలకు ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారని ఎంపీటీసీ సభ్యులు విద్యుత్ అధికారిని ప్రశ్నించారు. ఎంపీటీసీ గంగాధర్ మాట్లాడుతూ దుబ్బాక లైన్మెన్ అత్యవసర పనుల విషయంలో కూడా ఫోనులో అందుబాటులోకి రావడం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారములు. మనము 5 ఏళ్ల సంధి ఈ సర్వసభ్య సమావేశము సర్పంచులందరికీ గౌరవంగా ఇలా సన్మానించడం జరుగుతుంది. అందరూ ప్రతి ఒక్కరూ సన్మానం చేసుకొని భోజనాలు చేసి వెళ్ళాలి. ఈ సర్వసభ్య సమావేశము 3 నెలలకు ఒకసారి జరుగుతుంది. కానీ అధికారులందరూ ఎవరు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు సుఖ వస్తలేరు. అందరికీ కలెక్టర్ ద్వారా కంప్లైంట్ ఇవ్వబడుతుంది. ఎండిఓ గారికి చెప్పడం జరుగుతుంది. బర్రెలు కొనడానికి కాదు ఈ లోను. ఎవరికైతే బర్రెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, ఆవులు కానీ పెంచుకునే వాళ్ళు మెయింటెనెన్స్ కోసం లోన్ ఇస్తారు. అది కొనడానికి డబ్బులు పశువులు మన దగ్గర ఉండాలి. 9 సంవత్సరాల క్రితం లేఅప్ కు గురైన నిజాం దక్కన్ చక్కెర పరిశ్రమ పునఃప్రారంభానికి కాంగ్రెస్ సర్కార్ తీవ్ర కృషి చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సాధ్యాలను 2 నెలల్లోగా ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించింది. దీంతో చక్కెర మిల్లు కార్మికులతో కాస్త ఆనందం వెల్లువిరుస్తోంది. ఆంధ్ర వారి దోపిడీ నుండి విముక్తి పొందేందుకు గాను కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉన్న పరిశ్రమలో మూతపడి నిరుత్సాహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో పరిశ్రమను ప్రభుత్వ పరం చేస్తామని హామీ ఇచ్చిన నాటి తెరాస సంవత్సరంలోగా దానిపై లేఆఫ్ ప్రకటించింది.
ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న పరిశ్రమ కాస్త తెలంగాణ సిద్ధించిన ఏడాదిలోనే ప్రైవేట్ యాజమాన్యం కుంటి సాకులు చెప్పి లేఅప్ ప్రకటించింది. అప్పటి నుండి కార్మికులు అనేక ఉద్యమాలు చేసినా సర్కార్ పెడచెవిన పెట్టింది. పరిశ్రమను నమ్ముకున్న కార్మికులు మరో వృత్తి లేక ఆకలితో అలమటించి తనువు చాలించారు. ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు పోరాడి అలసిపోయిన వారు కాస్త ప్రత్యామ్నాయంగా ఇతర రంగాలలో కూలీలుగా చేరారు. కాగా ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిజాం చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ కోసం ప్రయత్నం మొదలుపెట్టింది. బోధన్ నిజాం దక్కన్ చక్కెర పరిశ్రమతో పాటు జగిత్యాల, మెదక్ జిల్లాలోని పరిశ్రమల పునః ప్రారంభం కోసం యత్నిస్తోంది. ఇందుకోసం కమిటీని నియమించింది. కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు, కో కన్వీనర్ గా దామోదర రాజనరసింహ, సభ్యులుగా జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. 2015 డిసెంబర్ 25న పరిశ్రమలపై లేఅప్ ప్రకటించారు. పరిశ్రమలను కమిటీ పరిశీలించి వీటిపై సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేయనుంది. అనంతరం ప్రభుత్వం పరిశ్రమల పునః ప్రారంభం కోసం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. దీంతో కార్మికులలో కాస్త ఆనందం కనబడుతుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక కాబడిన వారు ఫిబ్రవరి 8 వరకు ప్రమాణ స్వీకారం చేయరాదని న్యాయస్థానం సూచించింది. దీంతో బుధవారం జరిగే ప్రక్రియ కాస్త వాయిదా పడ్డట్టు సమాచారం. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న సమయంలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాల కోసం దాసోజీ శ్రావణ్, సత్యనారాయణ పేర్లను బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ వద్దకు ప్రతిపాదించింది. ఈ పేర్లను పరిశీలించిన గవర్నర్ ఆమోదం తెలపలేదు. అంతలోనే ఎన్నికల హడావుడి మొదలు అయ్యింది. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పొంది కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం సియాసత్ పత్రిక ఎడిటర్ పేర్లను కాంగ్రెస్ ప్రతిపాదించగా అందుకు గవర్నర్ ఆమోదం తెలిపింది. సోమవారం వీరు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా మండలి చైర్మన్ అందుబాటులో లేకపోవడం వల్ల బుధవారం ముహూర్తం ఖరారు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రతిపాదించిన అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఫిబ్రవరి 8 వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారని న్యాయస్థానం పేర్కొంది. దీంతో బుధవారం ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. మొత్తం మీద కాంగ్రెస్ కు ఒక రకంగా షాక్ తగిలింది. దేశంలో ఎక్కడ ఏది జరిగినా దాని మూలాలు నిజామాబాద్ తో ముడిపడి ఉంటాయి. నకిలీ ధృవపత్రాలను సృష్టించి, నకిలీ పాస్పోర్టులు సృష్టించి కొందరిని దేశం దాటించారు. దీని మూలాలు భీమ్గల్లో వెలుగు చూసింది. హైదరాబాద్ లో పట్టుపడ్డ ఓ నకిలీ పాస్పోర్ట్ ముఠ కదిలిస్తే అసలు విషయాలు బయటకు వచ్చాయి. భీమ్గల్ కు చెందిన సుభాష్ అనే వ్యక్తి నకిలీ పాస్పోర్టు తయారు చేయించడంలో సిద్ధహస్తుడిగా పేరు గడించారు. దీంతో సిఐడి విభాగం పోలీసులు జిల్లాలో ఎంట్రీ ఇచ్చి సుభాష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి స్పెషల్ బ్రాంచ్ లో పనిచేసే వారి సహాయ సహకారాలు ఉండడంతో పని సులువైంది. సుభాష్ ను విచారించగా మాక్లూర్, నందిపేట్ ఎస్బీ ఏఎస్ఐగా పనిచేసే లక్ష్మణ్ పేరు బయటకు వచ్చింది. అతన్ని మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేసినట్టు సమాచారం. ఈ తతంగం బయటపడిన నాటి నుండి కొందరు పాస్పోర్ట్ ట్రావెల్ ఏజెంట్లు దుకాణాలను మూసి ఉంచారు. గత సంవత్సరం మయన్మార్ లో పదుల సంఖ్యలో బోధన్ కేంద్రంగా నకిలీ పాస్పోర్ట్ పొందారు. ఒకే ఇంటి అడ్రస్ పై పదుల సంఖ్యలో పాస్పోర్ట్ పొందిన విషయం తెలిసిందే. ఇలాంటి అక్రమాలకు ఎప్పుడు కళ్ళెంపడేనో. గంగపుత్రులు స్వయం శక్తిగా ఎదిగేందుకు గాను 100% సబ్సిడీపై చేప విత్తనాలను చెరువులో వదిలి వారి జీవితాలలో వెలుగులు నింపారు. కాగా గంగపుత్రులు చెరువులను ఇతరులకు అప్పగించి చోద్యం చూస్తున్నారు. ఉచిత చేప పిల్లల పథకం కాస్త పక్కదారి పడుతోంది. చేతి వృత్తులకు ప్రోత్సహించాలన్న లక్ష్యంతో గత సర్కార్ గంగపుత్రులకు 100% సబ్సిడీపై ఉచిత చేప పిల్లలను చెరువులో వదిలారు. దళారీ వ్యవస్థను రూపుమాపాలని స్వయంగా గంగపుత్రులే చేపల వేట చేసి విక్రయించాలి అని తెలిపారు. కానీ మత్స్య పారిశ్రామిక సంఘాల వారు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ చేప విత్తనంతో పాటు చెరువును కాంట్రాక్ట్ ఇచ్చి వారు కొద్ది మొత్తం చేప విత్తనాలను వదిలి మొత్తం చెరువును కబ్జా చేస్తున్నారు. అందుకు గాను గ్రామ మత్స్య సహకార సంఘానికి ఎంతో కొంత డబ్బులు తీసుకుంటున్నారు. ఇక వారు చెరువు వైపు వెళ్లే అవకాశం ఉండదు. మొత్తం కాంట్రాక్టర్ ఇతర ప్రాంతం నుండి కూలీలను తీసుకువచ్చి చేపల వేట జరిపి వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నారు. జిల్లాలో ఇలాంటి కాంట్రాక్ట్ ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినా జిల్లా మత్స్యశాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదే రకంగా వ్యాపారం చేస్తున్న ఓ కాంట్రాక్టర్ ను కదుపగా కేవలం నిజామాబాద్ జిల్లాకే పరిమితం కాదని తెలంగాణ వ్యాప్తంగా ఈ విధానం నడుస్తుందని చెప్పడం కొసమెరపు. ఇప్పటికైనా మత్స్యశాఖ అధికారులు స్పందిస్తారో లేక ఇలాగే వ్యవహరిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది.
జిల్లా పరిధి 1038 చెరువులు ఉండగా అందులో 4,58,00,000 చేప విత్తనాలను వదలడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం సైతం అదే రీతిలో చేప పిల్లలను వదులుతామని జిల్లా మత్స్యశాఖ అధికారి రాజనర్సయ్య తెలిపారు. అధికారులే ఈ కాంట్రాక్ట్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ప్రతి రైతు ఒక్క పాడి పశువు పెంచుకుంటే 1 ఎకరంలో వచ్చే పంట ఆదాయంతో సమానమని మండల పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ అన్నారు. అందుకే ప్రతి రైతులు పంటలతో పాటు పాడి పశువులను పెంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. అలాగే పుట్టిన దూడలను సంరక్షించుకోవాలని ఆయన సూచించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుద్దులం గ్రామంలో పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరము నిర్వహించారు. ఈ ఉచిత పశు వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ గోపు సాయిలు, ఉప సర్పంచ్ తోట రాధిక, శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి కవితలు పాల్గొని గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం డాక్టర్ సురేష్ కుమార్ రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం పశు పోషణ కోసం కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు బ్యాంకు ద్వారా ఇప్పించడం జరుగుతుంది కాబట్టి పశువు ఉన్న రైతులు ప్రతి ఒక్కరూ ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఈ రుణాలు అవసరమైన వారు అందుబాటులో ఉన్న పశు వైద్యాధికారి పశు వైద్యశాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అనంతరం సర్పంచ్ గోపు సాయిలు, ఉప సర్పంచ్ రాధికా శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రభుత్వం ప్యాడీ రైతులకు అందజేస్తున్న ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ శిబిరంలో మండల పశు వైద్యాధికారులు డాక్టర్ సురేష్ కుమార్, రూద్రు డాక్టర్ సంతోష్ కుమార్ 102 పశువులకు పరిశీలించారు. అందులో 32 పశువులకు గర్భకోశ చికిత్సలు చేయగా 22 పశువులకు సాధారణ చికిత్సలు చేశారు. అలాగే 42 పశువులకు నట్టల నివారణ మందులు వేయడం జరిగింది. అలాగే జంతు సంరక్షణ పక్ష ఉత్సవాల సందర్భంగా పెంపుడు కుక్కలకు యాంటీ ర్యాబిస్ టీకాలను సైతం ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఇంట్లో పాడి ఉంటే లక్ష్మి ఉన్నట్లే, అందుకే ప్రతి ఒక్కరూ పాడి పశువులను పెంచుకొని దూడల సంరక్షణ చేయాలన్నారు. పాడి పశువులు ఉన్న రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పశు పోషణ కోసం ప్రతి పశువుకు 22,000 రూపాయలు రుణాలు బ్యాంకు ద్వారా తీసుకోవచ్చన్నారు. ఇలాంటి మంచి అవకాశాలను పశువులున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. పశు వైద్య శిబిరంలో పశువులకు ఉచితంగా చికిత్సలు చేయడం జరిగిందని అన్నారు. ఎదకొచ్చిన పశువులకు అందుబాటులో ఉన్న పశు వైద్యశాలలో లేదా గోపాలమిత్ర ద్వారా కృత్రిమ గర్భధారణ చేయించుకోవాలని ఆయన రైతులకు సూచించారు. అలాగే గోపాలమిత్ర సూపర్వైజర్ తిరుపతి మాట్లాడుతూ పశు గణాభివృద్ధి సంస్థలో గోపాలమిత్ర సెంటర్లలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నేడు సుద్దులలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అందులో 102 పశువులకు పశు వైద్యాధికారులు పరీక్షలు జరిపారు. ఈ ఉచిత పశు వైద్య శిబిరంలో రూద్రు పశు వైద్యులు డాక్టర్ సంతోష్ కుమార్, ట్రైనీ డాక్టర్లు అభిషేక్, రాజేందర్, గోపాలమిత్ర సూపర్వైజర్ తిరుపతి, వెటర్నరీ లైఫ్ స్టాక్ అధికారి మంజుల, వెటర్నరీ అసిస్టెంట్ సుధీర్ గౌడ్ పెద్దగా ఉంది. ఈ ఉచిత పశు వైద్య శిబిరంలో రూద్రూర్ పశు వైద్యులు డాక్టర్ సంతోష్ కుమార్, ట్రైనీ డాక్టర్లు అభిషేక్, రాజేందర్, గోపాలమిత్ర సూపర్వైజర్ తిరుపతి, వెటర్నరీ లైఫ్ స్టాక్ అధికారి మంజుల, వెటర్నరీ అసిస్టెంట్ సుధీర్ గౌడ్, కొత్తపల్లి గోపాలమిత్ర రాము, కొడిచెర్ల గోపాలమిత్ర నగేష్, హంగర్గా ఫారం గోపాలమిత్ర రియాజ్, గ్రామస్తులు ఈశ్వర్, తోట సాయి కుమార్, శంకర్, సురేష్ పటేల్, శ్రావణ్, నరేందర్, గోవింద్, మాణిక్రావు పటేల్, పరబయ్య, బంగారి గోపుసాయిలు, ప్రకాష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండలం సుద్దులం గ్రామంలో పశు గణాభివృద్ధి సంస్థ నిజామాబాద్ జిల్లా వారు ఆ గ్రామంలో పశువులకు ఉచితంగా గర్భకోశ చికిత్సల గురించి శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశువులకు ఎదగ రాకపోయినా వచ్చినా కూడా దాని సమస్య తలెత్తినా ఎదగ రాకపోయినా వారి సమస్యలు పరిష్కరించడం జరిగింది. అలాగే రైతులు ఎవరైతే గేదెలు కలిగి ఉన్నారో వాళ్ళకు 20,000 చొప్పున కేసీసీ లోన్స్ దానికి సంబంధించి వివరించడం జరిగింది. సంబంధిత బ్యాంకులో అప్లై చేసుకోవాలని కోరుతున్నాము. దాంతోపాటు ఈ ఏవైతే పెంపుడు జంతువులు కుక్కలు లాంటి పిల్లలు లాంటి వాటికి ర్యాబిస్ వ్యాధి సోకకుండా టీకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి సర్పంచ్ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నా పేరు తిరుపతి. మరి ఈ రోజున నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుద్దులం గ్రామంలో పశు వైద్య శిబిరము నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శిబిరంలో గ్రామ సర్పంచ్ గోపు సాయిలు, ఉప సర్పంచ్ శ్రీ తోట రాధిక, అలాగే గ్రామ సెక్రటరీ
కవిత గారు రిబ్బన్ కటింగ్ చేసి ఈ యొక్క శిబిరాన్ని ప్రారంభించినారు. ఈ యొక్క శిబిరంలో గర్భకోశ వ్యాధి పశువులకు 32 పశువులకు, అలాగే సాధారణ చికిత్సలు 22 నట్టల నివారిణి దూడలకు అంటే నట్టల మందు 42 దూడలకు నట్టల మందు పోయడం జరిగింది. మొత్తము 102 పశువులకు ఉచితంగా పశు గణపతి సంస్థ వారు ఉచితంగానే మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరంలో మరి పశువులకు చికిత్స చేసేటప్పుడు చాలా పశువులు మరి సూడవడం జరిగింది. ఆ యొక్క గోపాల మిత్ర అక్కడ మంచి పని చేస్తుంది కాబట్టి చాలా పశువులు సూడికట్టడం జరిగింది. అలాంటి యువత ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం పోరాడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేసిందన్నారు. మాక్లూర్ మండలం మాణిక్ బండార్ చెక్కా దగ్గర ప్రగతిశీల యువజన సంఘం PYL ఆధ్వర్యంలో జిల్లా తొలి కన్వీనర్ కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ 33వ వర్ధంతిని నిర్వహించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ వర్ధంతికి అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ హాజరై మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని మొట్టమొదటిగా PYL స్థాపించిన కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ అని ఆయన యువత కోసం ఎంతగానో పోరాటం చేశారని అన్నారు. యువత ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం పోరాడాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేసిందని ఆయన అన్నారు. యువత డిగ్రీలు పీజీలు చేసిన ఉద్యోగాలు ఉపాధి లేక అల్లాడిపోతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే పరిచయం చేయాలని ఆయన అన్నారు. గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుపుతూ యువతను మత్తు పానీయాలకు బానిస అవుతున్నారని వెంటనే గ్రామాలలో బెల్ట్ షాపులు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ చూపిన బాటలు యువతను కూడగట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తామని ఆయన అన్నారు. ఈ వర్ధంతిలో PYL సహాయ కార్యదర్శి నవీన్, నాయకులు దుర్గాప్రసాద్, శివకుమార్, AIKMS నాయకులు లక్ష్మణ్, ఒడ్డెన్న, గంగారాం తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ 33వ వర్ధంతి ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ నిజామాబాద్ జిల్లా PYL తొలి కన్వీనర్ వంటి కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ యువత కోసం అనేక పోరాటాలు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం యువతను కూడగట్టి ఉద్యోగాల కోసం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని చెప్పేసి కిరణ్ కుమార్ ఎంతగానో పోరాడిండు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి యువతను మోసం చేసింది. డిగ్రీలు పీజీలు చదివిన యువత ఇవాళ రోడ్ల మీద నడుస్తూ ఉంటారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను మత్తులో ముంచి వాళ్ళను మునిగేటట్లు చేస్తున్నారు. వెంటనే ఇవి మత్తు పదార్థాలను అరికట్టాలని చెప్పేసి PYL AIKMSగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గల్లీ గల్లీకి సారకొట్టు అట్లాగే ఊరూర బెల్ట్ షాపులు ఇవి నిషేధించాలని చెప్పేసి PYL రైతు కూలీ సంఘంగా మేము ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని ఎడల యువతను కూడగట్టి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె తీస్తామని చెప్పేసి సర్పంచ్ల పదవీ కాలం పూర్తి కావడంతో కోటగిరి సర్పంచ్ పత్తి లక్ష్మణ్ ను సన్మానించారు. ఏ సమస్య వచ్చినా క్షణంలో పరిష్కరించే వ్యక్తి అని కొనియాడారు. ఇలాంటి వారు ఇంకొన్నాళ్ళు సర్పంచ్ గా ఉంటే బాగుండేదని కన్నిటి పర్యంతమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రేపటితో సర్పంచ్ పదవీ కాలం ముగియనుండటంతో పలువురు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ ను ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం గ్రామ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ ఆధ్వర్యంలో పలువురికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ పత్తి లక్ష్మణ్ పాలకవర్గ సభ్యులతో కలిసి మండల కేంద్రంలోని ప్రతి డిపార్ట్మెంట్ అధికారులతో పాటు సిబ్బందికి సన్మానం చేశారు. అలాగే ప్రజాప్రతినిధులు, పాత్రికేయులతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు సైతం శాలువాతో సన్మానించి మొమెంటోలను అందజేశారు. అదేవిధంగా రేపటితో సర్పంచ్ పదవీ కాలం ముగియనుండటంతో సర్పంచ్ పత్తి లక్ష్మణ్ కు పలువురు నాయకులు, అధికారులతో పాటు పాత్రికేయులు ఘన సన్మానం చేసి మొమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ మాట్లాడుతూ కోటగిరి మండల కేంద్రంలో
గత 5 సంవత్సరాలలో మాజీ మంత్రి, మాజీ స్పీకర్, బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సహాయ సహకారాలతో కోటగిరి మండల కేంద్రంలో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అలాగే నిరుపేద కుటుంబాలకు 435 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. మండల కేంద్రంలోని ప్రతికూల సంఘాలకు కమ్యూనిటీ హాలు నిర్మించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 17 వార్డులలో సైతం సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మించడం జరిగిందని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు పలువురు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా గత 5 సంవత్సరాలలో గ్రామంలో ఏ సమస్య వచ్చినా క్షణంలో ఆ సమస్యను పరిష్కరించిన మహా వ్యక్తి అని అన్నారు. గ్రామ పంచాయతీలో 28 బోర్ మీటర్లు ఉన్నా అవి ఏ క్షణంలోనైనా కాలిపోయినచో ప్రజలకు నీటి ఇబ్బంది కలగకుండా వెంటనే మరమ్మతులు చేయించి ప్రతి ఇంటికి నీరు అందించేవారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు కుల్కర్ణి అనిల్ కుమార్, మండల తహసీల్దార్ ప్రభాకర్, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి మనోహర్ రెడ్డి, మండల ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్, ఆరోగ్య సూపర్వైజర్ జ్యోతి, గ్రామ పంచాయతీ కార్యదర్శి మిర్జా, ముజాఫర్ బేగ్, ఈనాడు సాయిలు, ఆంధ్రజ్యోతి హనుమాన్లు, నమస్తే తెలంగాణ శివకుమార్, హౌకిరావు పటేల్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ ఫైనాన్స్ నిధుల ద్వారా మేము పనులు ప్రారంభించాం. దాని తర్వాత మాకు 9 నెలల తర్వాత చెక్ పవర్ రావడం జరిగింది. అప్పటి వరకు మనకు 15 ఫైనాన్స్ రుణాలు మనం తీసుకోలేకపోయినాం. అది చెక్ పవర్ వచ్చిన తర్వాత ఒకేసారి డబ్బులు మన ఖాతాలో జమ అయినందున మనము అనేక వనరులు సమకూర్చుకున్నాం. ముఖ్యంగా మన గ్రామ పంచాయతీకి కావాల్సిన వనరుల్లో 2 ట్రాక్టర్లు తీసుకోవడం జరిగింది. పాత ట్రాక్టర్లు శిథిల వ్యవస్థలో ఉందని చెప్పుకొని 2 ట్రాక్టర్లు తీసుకున్నాం. ట్రాలీ రిపేర్ చేసుకున్నాం. ట్యాంకర్ తీసుకొని హరితారానికి వాడుకోవడం జరిగింది. అలాగే అదే మూమెంట్ లో మనకు పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని మన సీఎం గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మనము మన గ్రామానికి 2 ఆటోలు కావాలి. ఖచ్చితంగా ఇంటింటికి చెత్త సేకరణలో భాగంగా మనకు ఆటోలు కావాలంటే 2 ఆటోలు కూడా మన గ్రామ పంచాయతీ ఫండ్స్ నుంచి 2 ఆటోలను తీసుకోవడం జరిగింది. దగ్గర మనం 30 లక్షల రూపాయల గల వనరులు ఈ గ్రామానికి మనము ట్రాక్టర్ల రూపంలో కానీ, ట్యాంకర్ కానీ, ట్రాలీ కానీ ఆటోల రూపంలో మనం తీసుకోవడం జరిగింది. అలాగే ఒక ఫాగింగ్ మిషన్, ఒకటి గడ్డి కోసే యంత్రాన్ని, ఇలా 30 లక్షల. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. అక్రమాలు చేసిన వారికి శిక్ష తప్పదు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హెచ్చరిక. పార్టీకి ప్రజల సహకారం అవసరం. ఎంపీ ఎన్నికలలో ఇదే స్ఫూర్తి చూపాలి. ఇందల్వాయిలో ఎమ్మెల్యే విన్నపం. సాదా సీదాగా మండల సర్వసభ్య సమావేశం. సమావేశానికి గైర్హాజరైన అధికారులపై అసహనం వ్యక్తం చేసిన ఎంపీపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.